ఈ రోజు అమెరికా ఆర్థిక మంత్రి హోవర్డ్ లుట్నిక్ మాట్లాడుతూ 500% సుంకాల విషయంలో ఇప్పటి వరకు వచ్చేది కాదు. అసలు భారత్ ముందు నుంచి స్పందించుంటే భారత్ స్పందించలేదు. ముఖ్యంగా నరేంద్ర మోదీ ట్రంప్ ఫోన్ చేయలేదు. ఆయన ఫోన్ మాట్లాడడానికి ఎన్నోసారి ప్రయత్నాలు చేసినా ఈయన కూడా లిఫ్ట్ చేయలేదు. మోదీ లిఫ్ట్ చేయలేదు. కొన్ని మోదీ కనీసం ఫోన్ కూడా చేయలేదు ట్రంప్కి. అందుకే మేము వియత్నాం, ఫిలిప్పీన్స్ ఆ దేశాలతో ముందుగా ఒప్పందాలు చేసుకున్నాం. అలాగే బ్రిటన్తో కూడా ఒప్పందాలు చేసుకున్నాం. బ్రిటన్తో ఒప్పందం చేసుకున్న తర్వాత కీర్ స్టార్మర్ మళ్ళీ ట్రంప్కి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ ఒప్పందం తర్వాత రోజే మొత్తం డీల్ అంతా అయిపోయింది. ఆ ట్రేడ్ డీల్ అయిపోయింది. కానీ నరేంద్ర మోదీ ఫోన్ కోసం మేము ఎదురు చూసాం. ఆయన ఫోన్ చేయలేదు. అందుకే ఇప్పుడు ఈ సుంకాలు విధించాల్సి వస్తుంది, ఈ డీల్ ఇంకా కుదరడం లేదు అని మాట్లాడాడు. దానికి ఇప్పుడు మన అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ గారు అమెరికా గట్టిగానే పెట్టారు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఫిబ్రవరి 13, 2024కే 8 సార్లు నరేంద్ర మోదీ గారు ఫోన్ చేశారు. ఈ యొక్క డీల్కి మేము దగ్గరగా వచ్చాం. కానీ మీరు అప్పటికి దేనికి పెద్దగా స్పందించలేదు. మీకు ఏం ప్లాన్లు ఉన్నాయో మాకు అర్థం కాదు. మీరు ఎందుకు స్పందించలేదు, దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఫిబ్రవరి 13 అంటే జనవరి 20వ తారీఖునే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఫిబ్రవరి 12వ తారీఖున నరేంద్ర మోదీ అమెరికా వెళ్ళడం జరిగింది. ట్రంప్ను కలవడం జరిగింది 13వ తారీఖు. అప్పటికే ఆయన 8 సార్లు ఫోన్ చేశారు వెళ్ళడానికి ముందు కూడా. అంటే ఫేస్ టు ఫేస్ మీటింగ్ కంటే ముందే ఫోన్లు చేయడం జరిగింది. అంతకుముందు జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగాయి. ఇన్ని జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోదీ ఫోన్ చేయలేదు అన్న విషయం మీద ఫోకస్ చేస్తూ మేమేదో తప్పు చేశాం, మేమేదో అహంకారానికి దారి తీసాం అన్నట్లుగా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు రణదీప్ జైస్వాల్ గారు లుట్నిక్ అయితే గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కానీ అమెరికా ఒక ప్లాన్ చేసుకుంది. ఆ ప్లాన్ ప్రకారం నడవాలి. ఎవరి మీద అయినా నిందలు వేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఒక అలజడి సృష్టించాలని చూస్తున్నారు అంతే. ప్రపంచంలో ఒక అలజడి సృష్టించాలని చూశారు. అది వాళ్ళు సక్సెస్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. అయితే అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మొత్తానికి అమెరికా ప్లాన్ ఏంటంటే ఈ మొత్తం చమురంతా కూడా ఎవరికి అందుబాటులోకి రాకూడదు. వాడు ఇప్పుడు ఎంత రేటు చెప్తే అంత రేటుకి కొనాల్సినటువంటి పరిస్థితి రావడానికి వాళ్ళు ఇప్పుడు ఎన్ని యుద్ధాలైనా చేస్తారు.